వాక్యానికి ఉంది కనుక వాక్యం చేత మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు సాగగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. ఈ వాక్యం వీరికి ఆశీర్వాదకరంగానట్లుగా మీరే సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. అల్పురాలను అయోగ్యురాలను తండ్రి, నీచురాలను ప్రభా, ఎటువంటి యోగ్యత అర్హత నాకైతే ఏమాత్రము లేదు. కానీ ఎన్నిక లేని నన్ను ఇక్కడ నిలబెట్టి నీ మాటలు తండ్రి వినిపించడానికి నా తండ్రి నన్ను వాడుకుంటున్నందుకు దేవానికి వందనాలు. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. శిలువ చాటున మరుగుపరచండి. మీరే చక్కగా వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కృప చూపించమని మా రక్షకుని మీ ప్రియకుమార క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని పిల్లలందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. చాలామంది ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు. అందరూ కూడా పండగ దగ్గర ఉంది, పనులు ఎక్కువ అయిపోయినాయి కదా. పెయింట్లు వేసుకునే వాళ్ళు సంతోషం. మా సందులో కూడా అందరూ క్రైస్తవులే, కానీ అందరూ చక్కగా ఇల్లు ఉడివీక్కొని పందిరేస్తారన్నట్లుగా పెయింట్ అన్నీ ఆదివారమే. మనకు మిగతా రోజులు 6 ఉంటే అప్పుడు చేయం కదా, ఎందుకంటే ఆదివారం సెలవు దినం కదా. ఆ రోజు ఎన్నో పనులు అన్నట్టుగా బోళ్ళన్ని పనులు పెట్టుకుంటున్నారు. నిజంగా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆదివారం మందిరానికి రావడమే ఒక క్రమం, అది ఆజ్ఞ కూడా కదా. పరిశుద్ధ దినాన్ని ఎలా ఆచరించాలంట? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఏం చేయకూడదంట? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఎన్ని పనులున్నా మన పనులు ఆదివారం పెట్టకూడదు, మిగతా రోజుల్లో పెట్టుకోవాలి. కానీ ఆదివారం మాత్రం కంపల్సరీ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. అయితే పోయిన వారం మనం వాక్యం చూసుకున్నాం కదా, గుర్తుందండి ఎవరికైనా? ఏం విన్నాం పోయిన వారం? హృదయం మోసకరం, ఇంకా మత్సరం. వెరీ గుడ్ కదా. మత్సరముతో అసూయతో మనము నిండకూడదు. అయితే మత్సర పడింది ఎవరని మనం చూసుకున్నాం? ఒక రాజు కదా. ఆయన పేరేంటి? సౌలు. మరి ఆయన గురించి ఈరోజు కొంత లోతుగా మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా సౌలు ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. అఫియాకు పుట్టిన బెకోరత్ కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు, ఇశ్రాయేల్లో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇక్కడ సౌలు యొక్క ఇంట్రడక్షన్ దేవుడు తెలుపుతూ ఉన్నాడు. సౌలు ఎలా ఉన్నాడంట? బహు సౌందర్యం గలవాడంట. సౌలు ఎలా ఉన్నాడంట? బహు సౌందర్యం గలవాడు. ఇశ్రాయేల్లో అతని పాటి ఇంకొకడు లేరంటండి. ఇశ్రాయేల్ జనాంగంలో అతని పాటి ఇంకొకరు లేరు. అతను ఎలా ఉన్నాడంట? బహు సౌందర్యం గలవాడు. అతను ఇంకా ఎలాంటివంట? వాళ్ళ తండ్రి ఎలాంటి వాడంట? భాగ్యవంతుడు. ఎవరైనా గొప్ప ఐశ్వర్యవంతుడు, మంచి ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు అన్నమాట. భాగ్యవంతుడు, అందం ఉంది కదా, ఆయనకు అందం ఉంది. మరి ఇశ్రాయేల్ అతని వంటి వాడు ఎవ్వరూ కూడా లేడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన పని కోసం, అంటే తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని పరిపాలించడానికి బెన్యామీను గోత్రంలో ఉండి సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. అసలు బెన్యామీను గోత్రము స్వల్పమైనది. ఇశ్రాయేల్ గోత్రాలు ఎన్ని ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి కదా. 12 గోత్రాల్లో స్వల్పమైన గోత్రం ఏదంటే బెన్యామీను గోత్రమే. ఆ స్వల్పమైన గోత్రంలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. మనం అనుకుంటాం కదా, నాకు చదువు లేదు, అందము లేదు, పదవి లేదు, నన్నెవరు గుర్తిస్తారులే కదా, నన్నెవరు మరి హెచ్చిస్తారులే, నన్నెవరు చూస్తారులే అని మనం అనుకుంటాం. ఈ భూమి మీద మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా, మనల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, మనల్ని ఎవరు ఆదరించకపోయినా ఆకాశం అందున్న దేవుడు అందరినీ గమనిస్తున్నాడండి. ఆయనకు కావాల్సింది అలాంటి వారు ఎవరినంట? దీనులు కావాలి, ఆయనకు దరిద్రులు కావాలి, దిక్కులేని వారు కావాలి. వారే కదా దేవుని వైపు చూస్తారు కనుక దేవుడు అలాంటి వారిని ఇష్టపడుతున్నాడు. దిక్కులేని వారిని ఆయన ఆదరించేవాడంట. దీనుల్ని, దరిద్రుల్ని, నీచులను కదా ఆయన తృణీకరించేవాడు కదా. ఈ లోకపు మనుషులు తృణీకరిస్తారేమో, కానీ దేవుడైతే ఆదరించేవాడు ఆయన.
హక్కున చేర్చుకునేవాడాయన. కనుక లోకం మనుషులు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మాత్రం అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఇక్కడ మరి సౌలు ఎలాంటి వాడని మనం చూసుకున్నాం. ఒక గొప్ప భాగ్యవంతుని కుమారుడు కదా. ఆ భాగ్యవంతుడు అంటే కీషు. సౌలు తండ్రి పేరేంటి? కీషు. ఆ భాగ్యవంతుని కుమారుడు ప్లస్ అతను ఎలా ఉన్నాడంట? సౌందర్యవంతుడు, బహు సౌందర్యం గలవాడు. మామూలు అందం కాదండి, బహు సౌందర్యం గలవాడంట. ఇంకా ఇశ్రాయేల్ అతని పాటి సుందరుడు ఒక్కడు లేడంట. సుందరుడు ఎవరున్నారు ఇశ్రాయేల్ జనాంగం అంతట్లో అంటే సౌలే. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం అందరిలో కంటే ఈయన ఎలా ఉన్నాడంట? భుజంలో కానించి పైకి ఎత్తుగా ఉన్నాడు. అందరు ఇశ్రాయేల్ జనాంగం నిలబడతాయి, ఆయన మాత్రం ప్రత్యేకంగా కనపడతాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి హైట్ ఎక్కువగా కనపడతాడంట ఆయన. అలాగా ఉంటారు. కొందరికి కాళ్ళు పొడుగు ఉంటాయి, కొందరికి చేతులు పొడుగుగా ఉంటాయి. గమనించారా? కొందరికి తల పొడుగు అంటే మీరు కొట్టి చూడండి నెట్లో. అప్పుడప్పుడు కొంతమంది వింత వింత మనుషులు కనపడుతూ ఉంటారు మనకు కదా. చిట్టి మనుషులు, పొడుగున్నటువంటి వారు రకరకాలుగా ఉన్నారు. కానీ సౌలు ఎలా ఉన్నాడంట? భుజముల కాడ నుంచి ఎత్తుగా ఉన్నాడు. ఈ భుజముల కాడ నుంచి ఆయన ఎత్తుగా ఉన్నాడు. అయితే ఇలాంటి సౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా ఎన్నుకోవాలనుకున్నాడు. అప్పటికి సౌలు ఎలా ఉన్నాడంట? భాగ్యవంతుడైనప్పటికీ, సౌందర్యవంతుడైనప్పటికీ, అందం గలవాడుగా ఉన్నప్పటికి కూడా ఎలా ఉన్నాడంట? లోబడేవాడిగా ఉన్నాడు, తగ్గించుకునేవాడిగా ఉన్నాడు. ధనం ఉందని, అందం ఉందని ఏ రోజు కూడా ఆయన గర్వపడలేదు. అందుకే దేవుడు అతన్ని చూశాడు. దేవుడు ఎవరిని చూశాడంట? తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడండి. ఇప్పుడు దేవుని దృష్టిలో సౌలు పడ్డాడంటే సౌలు సామాన్యంగా ఉంటాడా? అప్పటికి సౌలులో గర్వం లేదు. పోయిన వారం మనం ఏం చూసుకున్నాం? సౌలు చూపు ఎలా ఉంది? విషపు చూపు ఉంది. కానీ అప్పటికి ఆయనకు విషపు చూపు లేదు. రాజు కావాలనే సమయానికి ఆయన ఎలా ఉన్నాడంట? సాత్వికుడుగా, తగ్గింపు స్వభావం గలవాడిగా, తల్లిదండ్రులకు లోబడేటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. ఎందుకు ఆ మాట నేను చెప్పగలంటే, తండ్రికి ఉన్నటువంటి బోలలేని గొర్రెలు, ఎడ్లు కదా, గాడిదల ఆవులు ఉన్నప్పటికీ 2 గాడిదలు కనపడకుండా పోయాయి. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, ఆయన గాడిదలు కనపడలేదు, నేను ఎక్కడో తప్పిపోయినాయి, దాన్ని వెతికి తీసుకొని రావాలంటే ఎవరు వచ్చారు ముందుకు? సౌలే వచ్చాడు. నేను వెళ్తాను, నా దగ్గర ఒక పనివాడిని పంపించని. ఎంత తగ్గింపు చూడండి. భాగ్యవంతుడు కదా, ఎవరిన పనివాడిని పెట్టి పంపించచ్చు. కానీ ఎవరు వచ్చారు? సౌలే వచ్చాడంటండి. కాస్త డబ్బు ఉన్న వాళ్ళని చూడండి, మనం ఎలా చూస్తాం? వాళ్ళు ఎలా ఉంటారు? మామూలు అప్పుడు బాగానే ఉంటారు. డబ్బు పెరగగానే మనుషులు ఏమొస్తుంటుంది? అహం అనేది ఆటోమేటిక్. అంటే నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత అందం ఉంది, ఇంత పదం ఉంది, నేను చేయాలా అన్నట్టుగా వాళ్ళ చూపులో, వాళ్ళ మాటలో కనపడుతుంది. కానీ ఈయన ఎలా ఉన్నాడు? తండ్రి మాటకు విధేయత చూపిస్తున్నాడండి. ఇహలోకపు తల్లిదండ్రులకు మీరు లోబడంటే పరలోకపు తల్లిదండ్రులకు కూడా మీరు లోబడతారు. ఇక్కడ తల్లిదండ్రులకు లోబడకపోతే అక్కడ కనపడని దేవునికి కూడా మీరు లోబడ. అందుకే కనపడే సహోదరిని మీరు ప్రేమించండి. కనబడే సహోదరిని ప్రేమించరు, కనబడే సహోదరిని ప్రేమించరు. మళ్ళీ ఏం చెప్తున్నారు? మేము దేవుణ్ణి ప్రేమిస్తామండి, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. అలా అంటే అది అబద్ధమని యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఆ మాట కూడా గమనిద్దాం. మనం ఏం చేయాలంటే మొట్టమొదట యోహాను రాసిన మొదటి పత్రికలో 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చాలు, అదొకటి. 4వ అధ్యాయం కూడా ఉంచండి. 4వ అధ్యాయం తెరవండి, 20వ వచనం. 4:20. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏ ఆజ్ఞ అంటండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. అదే చెప్తున్నాడు. కనబడేవాడిని మీరు ప్రేమించండి. కనబడే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నారు మాటలతో కాదండి. నీ ఎదుట ఉన్నాడే నీ సహోదరుడు, సహోదరి, వారిని నువ్వు ప్రేమించాలి. అంటే కనబడే నువ్వు సహోదరిని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టుగా? దేవుణ్ణి ప్రేమించినట్టుగా. కనబడి నీ సహోదరునికి, సహోదరికి నువ్వు సహాయం చేస్తే ఎవరికి సహాయం చేసినట్టుగా? దేవునికి సహాయం చేసినట్టుగా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది కదా మాట.
కదా. నీతిమంతులు అడుగుతుంటే, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొనిటివయ్యా, నువ్వెప్పుడు దాహంగానే ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వెప్పుడు మంచాన పడి ఉన్నావు అని అంటే, అప్పుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. అంటే కనబడే సహోదరుని ప్రేమిస్తే కనబడని దేవుణ్ణి ప్రేమిస్తాం. కనబడే సహోదరుని ప్రేమించకపోతే దేవుని కూడా మనము ప్రేమించలేం. ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటామంటే వాళ్ళు ఎవరంట? అబద్ధికులు. అందుకే వారిలో ఏముండదు? సత్యం ఉండదు. ఇక్కడ ఏమంటారు 2:10 తన సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నట్ల? వెలుగులో ఉన్నవాడు అంటున్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. నిజంగా దేవుడు మనల్ని వెలిగించాడండి. ఒకప్పుడు చీకటి లోకములో ఉన్నటువంటి వారము, చీకటి బ్రతుకులు కలిగినటువంటి వారం. అయితే ఎప్పుడైతే తన కుమారుడైన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి వెలిగించాడో, ఇప్పుడు మనం ఏమైనాట? వెలుగు సంబంధులం. మనం ఏమైనా వెలుగు సంబంధం. కనుక కనబడే వారిని ప్రేమించండి, కనబడే వారికి లోబడి ఉండండి. ఇప్పుడు కీషు కుమారుడు సౌలు ఎలా ఉన్నాడంట? తల్లిదండ్రులకి లోబడేవాడిగా మనకు కనపడుతున్నాడు. కనుక ఆ చిన్న పనిని మరి గాడిదలు వెతికి తీసుకొచ్చే పనులు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఈయనేం చేస్తాడో, నేను వెళ్తాను, ఇది నా బాధ్యత, ఇంటికి కుమారుని కదా, యజమాని కుమారుని కదా, నాకు కూడా హక్కు ఉంటుంది, పనివారు ఉన్నారు కదా, నేను ఇంటి దగ్గర ఉండడం కాదని ఆయన ఏం చేస్తాడంటే ఆ గాడిదాపులను ఎతకడానికి వెళ్ళాడండి. అయితే అప్పటికి ఇశ్రాయేల్ కోరిక ఒకటి ఉంది. ఇశ్రాయేల్ అందరూ సమూయేలు దగ్గరకు వచ్చాయా, నువ్వు న్యాయాధిపతిగా మా మధ్య చక్కగా పరిపాలించావు, కానీ ఇప్పుడున్న నీ కుమారులు ఉన్నారే, వారు లంచాలు తీసుకుంటూ న్యాయాన్ని సరిగా తీర్చడం లేదు, వారు ఉన్నది లేనట్టుగా చేసేస్తున్నారు, కనుక నీవు మాకొద్దు, సకల జనుల మర్యాద చొప్పున మాకేం కావాలి? ఒక రాజు కావాలని సమూయేలు ఎదుట ఒక విజ్ఞాపన చేశారు. ఇశ్రాయేల్ జనాంగం అంతా ఏం చేశారంట? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. అప్పటి వరకు రాజు లేరు వారికి, ఇశ్రాయేల్ జనాంగానికి అప్పటి వరకు రాజు లేరు. మరి రాజు ఎవరంటే దేవుడే రాజు. ఇందాక మీరు కీర్తన చదివినప్పుడు గుర్తించారా? ఇందాక కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదివాం కదా, అందులో ఒక మాట గమనించారా? చదవండి. 99వ కీర్తన, 98వ కీర్తన చూడండి. 99వ కీర్తన ఒక మాట ఉంది, 6వ వచనం. బూరెలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా. ఎవరండి దేవుడు? రాజు. అంటే సౌలు రాజుగా ఉండకముందు ఎవరు రాజుగా ఉన్నారు ఇశ్రాయేల్ జనాంగానికి? దేవుడే వారి రాజు, దేవుడే వారి న్యాయాధిపతి, దేవుడే వారికి సర్వస్వము. అలాంటి దేవుని తృణీకరించి దేవుని పక్కన పెట్టి మాకు మనుషుల్లో ఒకడు కావాలి రాజు కానీ సమూయేలుని అడుగుతున్నారండి. ఇక్కడేమంటాడు? రాజైన యెహోవా అంటున్నాడు. చూడండి, దేవుడే వారికి రాజు కంటే లేదు మాకు దేవుడు రాజు కావద్దు, మా సమస్యలు చెప్పుకోవాలన్నా కదా, మాకున్న పనులు చక్కబరచాలని మాకంటూ ఒక రాజు కావాలి అనుకున్నారు. ఆ విజ్ఞాపన చూడండి. 8వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం మనం గమనిస్తే 5వ వచనం. ఇశ్రాయేల్ అందరూ కూడి ఏం చెప్తున్నారు? 4-5 వచనాలు చదువుకుందాం. 1 సమూయేలు 8:4-5. ఇశ్రాయేలీలో పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చారంటండి. ఇశ్రాయేల్ ఉన్న పెద్దలందరూ కూడా ఎక్కడికి వచ్చారంట? రామాలో సమూయేలు వద్దకు వచ్చారు. వాళ్ళు ఏమంటారు చూడండి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేరి. అప్పటి వరకు ఇశ్రాయేల్ జనాంగంలో ఏం జరగలేదు? న్యాయం జరగలేదు, న్యాయం అనేది జరగలేదు. సమూయేలు వరకు బాగానే చేశాడు. సమూయేలు వృద్ధుడైన కుమారులు పెడితే కుమారులు ఏం చేస్తున్నారంట? న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పివేసేస్తున్నారు. లంచం తీసుకొని అది న్యాయమైనా సరే అన్యాయంగా తీర్పు తీర్చేస్తున్నారు. అది చూసి విసుగొచ్చిన ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట? అయ్యా నీవైతే వృద్ధుడు అయిపోయావు, కానీ మాకు నీ కుమారులు నచ్చలేదు. వాళ్ళు ఏం చేశారంట? పైన గమనిస్తే నీ ప్రవర్తన వంటి ప్రవర్తన లేదంట. 3వ వచనం చూడండి, పైన ఎలా ఉన్నారంట వారు? వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఎవరంటండి వీరు? గొప్ప ప్రవక్త అండి. ఇజ్రాయెల్లో అటువంటి ప్రవక్త ఇంకెవరు లేరు, అటువంటి న్యాయాధిపతి ఎవరు లేరు. అంత గొప్ప ప్రవక్త గర్భాన పుట్టిన కుమారులు ఎలా అయిపోయారంట? లంచగొండులుగా మారిపోయారంటండి, ధనాపేక్షకులుగా మారిపోయారంటండి. చూడండి ఎలా ఉన్నారంట? అతని ప్రవర్తన అనుసరించలేదు, తండ్రి ప్రవర్తన వారు అనుసరించక లోకాన్ని చూస్తూ
కదా, డబ్బును ఆశిస్తూ ఇష్టం వచ్చినట్టుగా న్యాయాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు త్రిప్పివేస్తున్నారు. కనుక పెద్దలందరూ కూడి వచ్చి సమూయేలుతో అంటారు, నాయన నీవైతే బాగా చేసావు, మా మధ్య పరిపాలన మమ్మల్ని చక్కగా నడిపించావు, చక్కగా న్యాయం తీర్చావు, కానీ నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారైతే నీ కుమారులు కారు గనక మాకేమి నీ కుమారులు వద్దు, మాకు సకల జనుల మర్యాద చొప్పున ఏం కావాలంటే ఒక రాజు కావాలి. ఈ సందర్భం జరుగుతున్న సమయంలో అక్కడ ఏమైపోయాయంట, సౌలు తండ్రి యొక్క గార్ధబములు కనబడకుండా పోయాయి. ఇవి రెండు చూడండి ఇన్సిడెంట్స్ మీరు గమనించాలి. ఇక్కడ వీళ్ళు రాజు అడిగే సమయానికి దేవుడు ముందుగానే అక్కడ ఏం చేస్తాడంట, రాజును సిద్ధపరుస్తున్నాడండి. ఎప్పుడు చూడనివంటి మాట అక్కడ మనం గమనించాలి కదా. వీళ్ళు ఇక్కడ ఈ ఆలోచన వీరికి వస్తుందని దేవుడు ముందుగానే గ్రహించాడు అనమాట. అందుకే ఇక్కడ చూడండి, ఒక రాజు నియమింపు అతడు మాకు న్యాయం తీర్చిన అతనితో అండి, మాకు న్యాయం తీర్చుడికే రాజు నియమింపు ఆరోచనం నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే. ఎవరు విసర్జించారండి? ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతా. దేవుడు ఏమైనాడు వారికి అప్పుడు? రాజయ్యన్నాడంటండి. రాజైన యెహోవాని మనం చదువుకున్నాం కదా 98 కీర్తనలో. రాజుగా ఉన్న యెహోవాను దేవుణ్ణే ప్రజలు ఏం చేశారంట, విసర్జించారు. మనుషులుగా మనం ఏమాత్రం వారం? దేవుణ్ణే విసర్జించారంటే ఇంకా మనుషులు విసర్జించరా? కనుక ఎవరైనా మనల్ని విసర్జించరా కదా, మనం తృణీకరించిన పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. సమూయేలు బాధపడుతున్నాడు అక్కడ. అయ్యో దేవా, నిన్ను వారు విసర్జించారంటే సమూయేలు నువ్వెందుకు దుఃఖపడతావయ్యా? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, నిన్ను కాదయ్యా, నన్నే విసర్జించారు. నేను వద్దనుకున్నారు వాళ్ళు. నన్ను వద్దనుకుని ఏమంటారంటే ఒక మనిషిని రాజుగా చేయమని కోరుతున్నారు. రాజుగా చేస్తే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారు ఏమైపోతున్నారు, ఆ రాజుకు బానిసలైపోతారండి. చెప్తున్నాడు కింద, మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ వచనం నుంచి మరీ చదవండి. వారు ఎలా ఉంటారో కూడా అది కూడా చెప్తున్నాడు చూడండి. మీకు రాజు కావాలని కోరుకుంటున్నారు, రాజు అయితే అతను ఎలా ఉంటాడో చెప్తున్నాడు. సమూయేలు తన రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించిన ఇలాగ చెప్పాను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతను మీ కుమారులను పట్టుకొని ఏం చేస్తాడు రాజు? తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాటకు వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగా నియమించును. తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకు తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లను చేయుటకు వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలు భక్ష్యకారులుగాను బోనకత్తలుగాను రొట్టెలు కాల్చేవారుగాను పెట్టుకొనును. మీ పొలముల్లోనూ మీ ద్రాక్ష తోటలను ఒలివ తోటలను శ్రేష్టమైన వాటిని అతడు తీసుకొనును. మీ ధాన్యంలో ద్రాక్ష పనిలో 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తులని మీ పశువుల గార్ధాపంలో శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొను, మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఇప్పుడు ఎలా ఉన్నారు వారు? రాజు లేకముందు ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారు? స్వతంత్రులుగా ఉన్నారండి. ఎలా ఉన్నారంట? ఎందుకు? దేవుడే రాజు. దేవుడు మరి వారిని బానిసలుగా ఎప్పుడు చూడ్డు. కానీ ఇప్పుడు రాజు అయితే ఎలా ఉంటాడు తెలుసా? మీ కుమార్తెలను పట్టుకొని ఏం చేస్తాడంట, రథాలను నడిపేవారిగా, గుర్రాలను కాచేవారిగా, పొలాలను కాచేవారిగా, పంటను కూడా లాక్కునేవాడిగా రాజు ఉంటాడు. మీకు తెలియడం లేదు, మీరే ఏమైపోతున్నారు ఇప్పుడు? రాజుకి ఏమైపోతున్నారంట? దాసులుగా మారిపోతున్నారు. నిజంగా మనం కూడా మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం తెలుసా? లోకములో పాపానికి దాసులుగా మారిపోతున్నానండి. మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? పాపం అనే దాసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేస్తే తిరిగి మళ్ళీ మీరు ఏం చేస్తారో తెలుసా? అదే పాపాన్ని ప్రేమిస్తూ మీకు తెలియకుండా ఏమైపోతుందంటే పాపమునకు దాసులుగా మారిపోతున్నారండి. అందుకే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములందు లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచున్నారు. అక్కడ పాపమునకు దాసులుగా ఉండకూడదు అనే మాట ఉంటుంది. సరే, లేఖనములందు మీకు నిత్య జీవం కలని వాటిని
తలంచుచున్నారనే మాట ఉంది. అయితే పాపమునకు దాసులు అనే మాట కూడా ఉంటుంది. అసలు మీరు పాపమునకు దాసులుగా ఉండకూడదనే మాట మనకు అక్కడ కనబడుతుంది. మీరు మళ్ళా ఎవరికైనా కనబడితే చెప్పండి, అక్కడ ఉంటుంది. సారీ, 8వ అధ్యాయం 34 వచనం, 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంట? అందుకు యేసు ఏం చెప్తాడంట? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం అనగా మన దృష్టిలో ఏమనుకుంటాం చెప్పండి? పాపం అనగా మన దృష్టిలో ఏమనుకుంటాం? దేవుని పిల్లలు నా వైపు చూడండి, మీరు దేవుని పిల్లలు నా వైపు చూడాలి. పాపం అనగా మనం ఏమనుకుంటాం? అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, మోసము. పోయిన వారం చదువుకున్న 7వ అధ్యాయంలో నరహత్యలు, కాముకత్వం, ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి కూడా వస్తుంది, అదేంటో తెలుసా? తిరుగుబాటు. ఇంకోటి ఏమొస్తుంది? తిరుగుబాటు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి మీద తిరగబడుతున్నారు? ఎవరిని తృణీకరించారు? ఎవరిని వద్దనుకున్నారు? దేవుని వద్దు అంటే వీరు ఏం చేస్తున్నారు? వీరికి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపంలోనే పడుతున్నారు. అది చాలా భయంకరం. ఎందుకు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం చెప్తున్నాడు, చెప్పిన మాట వినకపోయినా కూడా అది కూడా ఏమైపోతుందంట? పాపముతో సమానం. చూడండి ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానం. నేను ప్రతిదీ కూడా లేఖనం చూపిస్తున్నాను, నా సొంత మాటలైతే చెప్పలేదు. తిరుగుబాటు చేయుట దేనితో సమానం అంట? సోద చెప్పుటను దానితో ప్లస్ పాపముతో సమానము. లోబడితే మంచిది, ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో అప్పుడు దేనితో సమానము? పాపముతో. మనకు పాపం అనిపిస్తుందా తిరుగుబడితే? మనకు పెద్దగా పాపం అనిపిస్తుంది, ఎందుకంటే మన మైండ్లో వేరే ఉంటాయి, పాపలు అనగా వేరే లిస్టు. కానీ తిరుగుబాటు అనేది కూడా ఒక పాపముతో సమానము. మీకు తెలియకుండా మీరు ఏమైపోతుందంటే పాపానికి దాసులుగా మారిపోతున్నారు. కనుక ప్రతి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అదే చెప్తున్నా, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటైన పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను ఎవరితో ఈ మాట చెప్తున్నాడు సమూయేలు అంటే? సౌలుతో. కోరి 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 ఎన్నుకున్న రాజు కూడా ఏం చేశాడంటే దేవుని మాటను తిరస్కరించాడు, తృణీకరించాడు, తిరుగుబాటు చేశాడు దేవుని మీద. ఇప్పుడు ఏమైపోయింది? ఆయన కూడా పాపము చేశాడు. దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటండి? తండ్రికే విధేయత చూపిస్తున్నాడు, నాకు కూడా విధేయత చూపిస్తాడు. నా మాటను కదా అతిక్రమించాడు, నా ఆజ్ఞను కదా అతిక్రమించాడు, చక్కగా పాటిస్తాడు. దేవుడు సౌలు కోరి కోరి రాజుగా, మొట్టమొదట ఇశ్రాయేలు జనాంగాన్ని రాజుగా ఏర్పరిస్తే ఆ సౌలు కూడా ఏం చేస్తున్నాడంట? ఒక పదవి, ఒక అధికారం వచ్చేసరికి తను ఎలా ప్రవర్తిస్తున్నాడంటే మనం గమనించినట్టయితే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే ఇక్కడ 14వ అధ్యాయము 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మొదటగా సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన ఎద్దుని చెదిరిపోటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. మొట్టమొదటి ఏం చేస్తున్నాడు ఆయన? దహన బలులు. ఎవరు రావడం ఆలస్యం అయిపోయింది? ప్రవక్త అయిన సమూయేలు రావడం, అంటే తన దగ్గర రావడం. ఆయన ఉన్న చోటు నుంచి ఇక్కడికి రావడానికి కాస్త లేట్ అయింది. ఆయన చెప్పాడు, నేను 7 రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తాను, ముందుగానే వర్తమానం పంపాడు. 7 రోజులు అయింది, ఉదయం అయింది ఆ రోజు, ఇంకా రాలేదు. సాయంత్రం అవుతుంది, శత్రువులు మరి మన రాజ్యాన్ని ముట్టడి వేస్తున్నారు. మనమేమో ఇక్కడ బలి అర్పించకుండా యుద్ధంలోకి వెళ్ళకూడదు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈయన చూస్తే ఆలస్యమైంది, ఇంకా రాలేదు, వస్తాడో లేదో, ఇక్కడ తీసుకురండి, నేనే ఏం చేస్తానన్నాడు? బలులు అర్పిస్తానని. ఎవరన్నారు ఈ మాట? సమూయేలు కాదు, సౌలు అన్నాడు. ఎవరు అర్పించాలి బలులు? ఎవరి పని, ఎవరికి ఏ పని నిర్ణయిస్తే ఆ పనే చేయాలి. రాజు ఏం చేయాలి? రాజరికం చేయాలి. బలులు అర్పించేది ఎవరు? లేవీయులు, యాజకులు. సమూయేలు ఎవరు? యాజకుడు. యాజకుడు చేయవలసిన పనిని ఎవరి చేతిలోకి తీసుకున్నారు ఇప్పుడు? రాజు కదా. రాజు తన చేతిలోకి తీసుకుని బలులు ఇస్తున్నాడు అండి దేవునికి.
ఇది అంగీకార యోగ్యమైందా? దేవునికి ఇష్టమైందా? ఇది ప్రతికూలమైనది, దేవుడు చేయవద్దన్న పని. ఇప్పుడైతే మనమే రాజులము, మనమే యాజకులము, మనమే ఏర్పరచుకున్న వంశం. అలాగని అన్నీ మనం చేసే కాదండి. అది అందులో కూడా కొన్ని ఉంటాయి కదా, కొందరి కాపర్లు గాను, కొందరి సువార్తలు గాను, కొందరి తండ్రులు గాను కదా, రకరకాలుగా నిర్ణయించని అపోస్తల కార్యంలో కొరింథీ మొదటి పత్రికలో దేవుడు సెలవిస్తున్నాడు కదా. అన్నీ మనం చేయదగినవి కాదు. దేవుడు ఎవరికి ఏ పనిని ఇస్తాడో ఆ పనిని, ఎవరికి ఏ పని నిర్ణయిస్తాడో ఆ పనిని మాత్రమే మనం చేయాలి. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంట, యాజకుడు చేయవలసిన పనిని తన చేతుల్లోకి తీసుకొని తను చేస్తున్నాడు. ఎందుకు అలా చేశాడు చెప్పండి? ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఆయన రాజు అయి ఉన్నాడు. ప్రజలందరూ ఆయనకు నమస్కారం చేస్తున్నారు. ప్రజలందరూ ఆయన మాటను తూచా తప్పకుండా పాటించాలి. కనుక నేను ఏది చేసినా చెల్లుతుంది, అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే దేవుడే ఇంత జనాంగంలో నన్ను మాత్రమే ఎన్నుకున్నంటే నేను ఎంత గొప్పవానో తెలుసా అని తన మనస్సులో ఏమైపోయిందంట, చేదైన వేరు మొలిచింది. చిన్నగా అది అతనికి తెలుసా? తెలీదండి. నిజంగా మనం పడిపోతున్న మన సంగతి మనకు తెలియదు. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, ఒకడు తాను నిలుచున్నానని తలంచకుండా తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇప్పుడు నేను ప్రజెంట్ బాగున్నా, నా స్థితి బాగుందని ఎప్పుడు అనుకోకూడదు. నెక్స్ట్ నిమిషం పడిపోవచ్చేమో, నెక్స్ట్ గంట పడిపోవచ్చేమో, నెక్స్ట్ డే పడిపోవచ్చేమో. కనుక నిలుచున్నాను ఎప్పుడు తలంచకండి. అంటే నీ స్థితిని దేవుడు బాగుంచని దాన్ని బట్టి ఎప్పుడు కూడా గర్వపడకూడదు, అసూయ పడకూడదు, మత్సర పడకూడదు. కనుక మన స్థితి బాగుందని ఎప్పుడు కూడా మనము మురిసిపడకూడదు కదా, మురిసిపోకూడదు, మిడిసిపడకూడదు. ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే తగ్గింపు కలిగి లోబడి ఉండాలి. ఈయన ఏం చేస్తాడంటే, ఇంకా నేను రాజును కదా అన్నీ చేసేయచ్చు కదా అనుకున్నాను, కానీ అది చేయకూడని పని. అక్కడ ఏం చేశాడంట, మనం గమనిస్తే 9వ వచనం, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చను. అతడు సౌలు చూడండి, అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. చెప్పారు ప్రజలు, అయ్యా నువ్వు రాకనే ఆయన బలులు అర్పించడం. కానీ వెంటనే సమూయేలు సౌలుని అడుగుతున్నా, ఆయన నువ్వు చేసిన పని ఏంటి? నీ పని ఏంటి అసలు? నువ్వు ఒక రాజు, కేవలం ప్రజలపైన రాజుగా అధికారం చేస్తూ వారికి న్యాయం తీరుస్తూ వారి బాగోళ్ళు మాత్రం చూసుకోవాలి. ఇది నువ్వు చేయకూడని పని. కనుక నువ్వు చేసిన పని ఏంటని ఎవరు అడుగుతున్నారంట? సమూయేలు భయపడాలి కదండి రాజుకు. మనమైతే మనుషులకు భయపడతాం. మనుషులకు ఎప్పుడు భయపడదండి, దేవుడు చెప్పిన రూల్స్ మాత్రమే మీరు పాటించండి. సమూయేలు భయపడలేదు. రాజు అయితే కానీ చంపుతాడు, చంపని, కానీ నా దేవునికి మాత్రం నేను ఏం చేయాలి? లోబడి ఉండాలి. రాజుని ప్రశ్నిస్తే కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా రాజుని ప్రశ్నిస్తే ఉంటాడా? రాజు ఒక్క ఆజ్ఞ ఇచ్చడానికి వెంటనే సమూయేలు ఏం చేస్తారు? చంపగలరు. కానీ ఏం చేస్తున్నాడు? రాజుకు భయపడలేదు సమూయేలు, దేవునికి భయపడుతున్నాడు అండి సమూయేలు కదా. సమూయేలు అడుగుతున్నారు, సౌలా నువ్వు చేసిన పని ఏంటి అంటున్నప్పుడు ఆయన ఏం చెప్తారు చూడండి, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు, ఫిలిస్తీన్లు మిక్మషులు కూడి ఉండుట నేను చూచి. నిర్ణయ కాలం అంటే నువ్వు ఒక సమయం చెప్పావయ్యా, పొద్దున వస్తానన్నావు, రాలేదు. అక్కడేమో శత్రువులు వచ్చారు, జనులేమో తొందర పెడుతున్నారు, నేను ఎవరికి చెప్పాలి? అందుకే నేనే చేసేసి నీ పని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నిర్ణయ కాలం నిజంగా ఆ కాలం రాకముందే వెయిట్ చేయాలండి. ఆఖరి గడియ వరకు మనం ఏం చేయాలి? ఏ విషయంలో అయినా సరే మన శ్రమలు కూడా, మన కష్టాలు కూడా, మన బాధలు కూడా, మన సమస్యలు కూడా తీరలేదనుకోండి, ప్రార్థన చేస్తుంటాం, వదిలేయకూడదు. మధ్యలో ఏం చేయాలి? ఆఖరి క్షణం వరకు కూడా ఎదురు చూస్తే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది? అద్భుతము దేవుడు చేయగలడు. ఏదైనా సరే ఎవరైనా చేస్తానో వస్తా అంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పండి, నిర్ణయకాలం చెప్పాడు కానీ రాకపోయేసరికి ఈయనే సొంతంగా బలు అర్పిస్తున్నా. చూడండి, నువ్వు రాకపోవటం ఈ ఫిలిస్తీన్లు మిక్మషులోని కూడి నేను చూచి, ఇంకా నువ్వు యెహోవాను ఏం చేయాలంట? శాంతి పరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురు అనుకొని. చూడండి, ఎవరికి భయపడ్డారు సౌలు? శత్రువులు వచ్చారు. ఎవరు వచ్చారు అక్కడ? ఫిలిస్తీన్లు మన రాజ్యాన్ని చుట్టుముట్టారు. నువ్వేమో నిర్ణయించిన కాలానికి రాలేదు. నువ్వు బలులు అర్పిస్తేనే యెహోవాను శాంతిపరుస్తేనే మేము యుద్ధంలోనికి వెళ్ళాలి. ఇక్కడ శాంతి పరచకముందే వాళ్ళు వచ్చి మా మీద ఎక్కడ యుద్ధం చేసి మమ్మల్ని జయిస్తారో అని ఈ తొందరపాటు నిర్ణయం ఏం చేశాడంట? సౌలు తీసుకొని పాపము చేశాడంటండి. దేవుని మాటను అతిక్రమిస్తే, దేవుని ఆజ్ఞను
తిరస్కరిస్తే ఏమవుతుంది ఈరోజు చూపిస్తున్నారు చూడండి. యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలులో వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించితున్నాను. ఏం చేస్తాడు ఈయన సౌలు? తనంతట తానే సాహసం చేశాడు. సాహసం మంచిదే, కానీ ఏ సమయంలో ఎక్కడ ఎప్పుడు చేయాలో అది చేయాలి అంతే. కానీ ఇక్కడ నువ్వు చేసే పని కాదు ఇది సాహసం. కానీ ఈయన ఏం చేస్తాడంటే సాహసించి నా అంతటా నేను నిజంగా మనంతటా మనం కొన్ని ఏం చేస్తుందంట, సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనలు కదా కలిగి సొంత మాటలన్నీ కూడా మనం మాట్లాడేస్తుంటాం. అది చాలా తప్పు. ఏదైనా సరే ఏం చేయాలంట, దేవునికి అప్పగించాలని పోయిన వారం చూసుకున్నాను కదా. నా అంతటా నేను ఏం చేశాను, నేను సాహసించి దహన బలి అర్పించిన నేను. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఆయన చేసిన పని ఏంటి? చిన్నదే. తప్ప అదేమన్నా? మన దృష్టిలో అయితే పెద్ద తప్పేం కాదు. మన దృష్టిలో ఇది పెట్టారనుకో, మన సంఘానికి వచ్చి ఇది న్యాయం చేయండి మనకు పెట్టారనుకో, మనం ఏం చేస్తాం? ఏముంది అయ్యా నువ్వు రాలేదు, చేస్తే తప్పేముంది అంటాం వెంటనే. మన న్యాయాలు ఇలాగే ఉంటాయి కదా, మన న్యాయాలు ఇలాగే ఉంటాయి. ఏముంది చిన్నది, నువ్వు రాలేదు, మళ్ళీ ఏమైంది, అక్కడ శత్రువులు వస్తారంట, చేస్తే ఏముంది అంటాం. కానీ ఆ చిన్నది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి దేవుని దృష్టిలో. చిన్నదే కదా, అబద్ధం ఆడడం చిన్నదే, దొంగతనం చేయడం చిన్నదే, మాట అనడం చిన్నదే. ఆ చిన్నదే నీ స్థితిని మార్చేస్తుంది. జాగ్రత్త. పాపము చిన్నగా మొలకెత్తుతుంది, తుదకది మహావృక్షమే మనిషిని నరకానికి తీసుకుని పోతుంది. అందుకే చేదైన వేరే ఎలా మొలుస్తుందంట, చిన్నగా మొలుస్తుందండి. అది మొలవక ముందే దాన్ని ఏం చేయాలి, త్రుంచేయాలి. ఇప్పుడు ఈయన చేసిన అవివేక పనికి ఏం కోల్పోవాల్సి వస్తుంది? ఇప్పుడు రాజ్యమునే కోల్పోవాల్సి వస్తుంది. దేవుడు ఏమనుకున్నాడు, ఆ సౌలు రాజుగా ఉంటాడు సదాకాలము, ఇతను గర్భం నుండి వచ్చిన వారిని నేను రాజుగా నియమిస్తాను, ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అనుకున్నాడు ఆయన. కానీ దేవుని ఆలోచనలు ఏం చేశాడు ఆయన? తిప్పికొట్టేశాడంటండి. మనం గమనిస్తే చూడండి, ఆయన ఏం జరిగిందంట, నీవు అవివేక పని చేసేదివి, నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండేనంటండి. సౌలు రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద సదాకాలం ఉండడానికి దేవుడు తలంచించాడు. కానీ అందుకు అర్హతని ఇప్పుడు ఏమైపోయాడంట, కోల్పోయాడు. చిన్న పని చేయడం ద్వారానే. కనుక పాపము చిన్నగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, పరిశోధించాలి, పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి, తీసివేసుకోవాలి మనం. అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అయితే తలంచుండి, అయితే నీ రాజ్యం ఏమంటాడు ఇక నిలవదు. అందుకే పోయిన వారం ఏం చేసుకున్నాం, దావీదు మీద సౌలు ఏం చేశాడంట, విషపు చూపు చూచాడు. రాజ్యం నిలవదని చెప్పాడు కదా దేవుడు, నీ రాజ్యం తీసేస్తానన్నాడు. ఆ మాట మనసులో ఉంది ఇప్పుడు సౌలుకి. కనుక ఎవరు వచ్చినా వాళ్ళని చంపేయాలి, తీసేయాలనుకుంటాడు. తన రాజ్యాన్ని తనే స్థిరపరచుకోవాలనుకున్నాడండి. మీరు గమనించండి, తన రాజ్యాన్ని తనే స్థిరపరచుకోవాలి. దావీదుని చంపి నా రాజ్యాన్ని నేనే స్థిరపరచుకోవాలి, నా తర్వాత నా కుమారులు అనుకున్నాడు. అది ఎవరి చేత కాదండి. ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా దేవుడే కారణము. నీకు నీవుగా నిలబడాలన్నా, నీకు నీవుగా హెచ్చించగలన్నా అది నీ చేత కాదంటుంది బైబిల్. సౌలు అదే చేయాలనుకున్నాడు. దావీదుని చంపేసి నా కుమారుని యోనాతాను రాజుగా చేయాలనుకొని తను తాను తలంచుకొని తలంచుకొని ఏం చేస్తాడంటే దావీదుని చంపడానికి విషపు చూపు నిలిపాడు. ఈ మాట ఆయన మనసులో ఉంది. ఎందుకంటే ఈ రాజ్యం నిలవదని చెప్పాడు కదా సమూయేలు. నిజంగా ఈయన నా రాజ్యానికి అడ్డు వస్తాడు, ఈయన చంపేస్తే నా రాజ్యం నిలబడుతుంది అనుకున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, కానీ చంపాడా దావీదును? దావీదును కాపాడింది ఎవరు? దేవుడే. దావీదుకు తోడైనది ఎవరు? దేవుడే. సౌలు చేతి చిక్కిన చంపకుండా చేసేది ఎవరు? దేవుడే. కారణం దావీదు కింద 14 వచ్చినాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఎవరిని కనుక్కున్నా అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని కనుక్కున్నాడంట? తన చిత్తానుసారమైన మనస్సు గలవాడిని కనుగొన్నాడండి. ఆ తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎవరో తెలుసా? అపోస్తల కార్యం 13:22 చూడండి. అపోస్తల కార్యం 13:22 వచ్చిన మనం గమనిస్తే, అపోస్తల కార్యంలో 13:22 వచ్చిన ఈ మాట అక్కడ కనపడుతుంది మనకు కొత్త నిబంధనలో. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు,
అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుడని అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అక్కడేం చూసుకున్నాం మనము? నీ రాజ్యం నిలవదయ్యా, దేవుడు చెప్తున్నాడు తన చిత్తానుసారమైన మనస్సు గలవాన్ని దేవుడు ఒకరిని కనుగొన్నాడు, ఆయనే దావీదు అని ఇక్కడ క్రొత్త నిబంధన దేవుడు మనకు బయలుపరిచినట్టుగా చూస్తున్నామండి. కారణం ఏంటంట? దావీదు లోబడేటువంటి వాడు. దావీదు ఎలా ఉన్నంట? సుబుద్ధి గలవాడు. దావీదు తన యజమానుడు చెప్పిన చోటుకల్లా వెళ్ళి పని చక్కపరిచేటువంటి వాడు. దావీదు ఎంత హెచ్చించినా కూడా ఏమనుకున్నాడు? మన సమయాలు 2వ గ్రంథం గమనిస్తే 7వ అధ్యాయం అంటాడు, ప్రభువా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఆయన ఎంత చక్కగా ప్రార్థన చేస్తాను చూడండి. ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, అసలు ఎన్నికలేనటువంటి నా కుటుంబం, నా గర్భాన్ని వచ్చేవారిని నా ద్వారా నువ్వు సింహాసనాన్ని నిరంతరం స్థాపిస్తానంటున్నావు ప్రభా, నేను ఎంతటి వాడిని అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాండి. సౌలులాగా గర్వపడలేదు, అసూయపడలేదు కదా. అంత స్థితి వచ్చిన, అంటే అంత రాజుగా అధికారం వచ్చిన ఆ పొజిషన్లోకి వచ్చినా కూడా ఏం చేస్తుంట? తను ఎప్పుడు కూడా తగ్గించుకొని దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా, దేవుని అనుకున్నట్టుగా ఏ పని చేస్తున్నా దేవుని అడిగి వెళ్ళేటువంటి వాడంట దావీదు గారు. అందుకే ఏమంటాడు అక్కడ మనం గమనిస్తుందాక మాటలో, తన చిత్తానుసారమైన మనస్సు గలవాడిని దేవుడు ఏం చేస్తున్నట్ట? కనుగొన్నాడు. ఆ చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎవరంటే ఇక్కడ మనం గమనిస్తే 22వ వచనంలో, తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. అతన్ని తొలగించి ఎవరు? సౌలును తొలగించు. అయితే రాజుగా అభిషేకించేవాడు ఏమైందో మనం ఒకసారి చూద్దాం. సౌలును రాజుగా అభిషేకించేవాడు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించున్నాడు, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. తర్వాత చదువుదాం 9వ వచనం, 6 చదువుకుందాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. అంటే సమూయేలు గారు ఏం చేశారంట? తైలపు బుడ్డిని తీసుకొని సౌలును అభిషేకించేత నీకు సూచన చెప్తున్నాను, నువ్వు వెళ్తావు మార్గంలో, వెళ్ళేటప్పుడు ఏమొస్తారంట? ప్రవక్తల గుంపు నీకు ఎదురొస్తారు. వాళ్ళు ఎదురొచ్చినప్పుడు నీకు తెలియకుండా దేవుని ఆత్మ ఆకాశంలో నీ మీదకి వచ్చినప్పుడు నీవు కూడా ప్రవక్తల్లో కలిసి ఏం చేస్తావంట? ప్రవచిస్తావు. అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? క్రొత్త మనసు. అంటే దేవుడు సౌలును రాజుగా అభిషేకించినప్పుడు ఏమొచ్చింది ఆకాశం నుండి? వింటున్నారు అందరూ? నా మాటలు అర్థమవుతున్నాయి, నేను తెలుగే మాట్లాడుతున్నా. దేవుడు సమూయేలు ద్వారా సౌలును రాజుగా అభిషేకించినప్పుడు ఆకాశం నుండి ఏం దిగొచ్చింది? 6వ వచనంలో, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిన. అది అండర్లైన్ చేయండి. రాజును అభిషేకించినప్పుడు, సౌలు రాజుగా అభిషేకించినప్పుడు ఏమొచ్చిందంటే ఆకాశం నుండి యెహోవా ఆత్మ బలముగా అతని మీదకి దిగి వచ్చింది. క్రొత్త మనస్సు కూడా అతనికి వచ్చిందండి. ఏమొచ్చింది? సౌలుకు క్రొత్త మనస్సు వచ్చింది. యెహోవా ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది. యెహోవా ఆత్మ అతని మీద ఉన్నంతకాలం చక్కగా పరిపాలించాడు, యుద్ధాలు కూడా చేశాడు, జయం పొందుకున్నాడు, చాలా చక్కగా అతని రాజ్యం ఉంది. ఎప్పుడైతే యెహోవా ఆత్మ అతని మీద నుండి వెళ్ళిపోయిందో మీరు గమనించలే, దేవుని దగ్గర నుంచి వచ్చిన యెహోవా ఆత్మ తిరిగి వెళ్ళగలదు. ఈ యెహోవా ఆత్మ ఎవరు చెప్పండి? ఏం పర్లేదు చెప్పండి. పరిశుద్ధాత్మ అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆ కాలంలో అప్పుడప్పుడు ప్రత్యక్షత కనపరిచేటువంటి వాడంట. కానీ ఇప్పుడైతే మన పరిశుద్ధాత్ముడు ఎక్కడంట? సదాకాలం మనతోనే ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి వాడు, దేవుడు పంపిస్తే వచ్చి ఆ కార్యాలు చేసి వెళ్ళేటువంటి వాడు. కానీ ఇప్పుడైతే ఏం చేశాడంటే ఆదరణకర్తగా దేవుడు నిరంతరం మన హృదయంలోనే ఆయన ఉంచాడంటండి. ఆయన మనం చేసే పాప పనులను చూసి మన హృదయంలో దుఃఖపడతాడు కానీ పక్కకు పోడు. రక్షణ పొందుకున్న తర్వాత నీలోకి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, పక్కకు పోడు. ఆయన మనలోనే ఉంటాడు. మనం చేసే పాప పనులు బట్టి ఏం చేస్తాడంట? దుఃఖపడతాడు, ఏడుస్తాడంట. ఎఫెసీ పత్రికలో ఉంది, ఆత్మను దుఃఖపరచకుడనే మాట ఉంది అక్కడ. ఆత్మను ఆర్పకుడి. మనం చేసే పాప పనుల చేత ఏమేం చేస్తుంటే అప్పుడప్పుడు ఆత్మను ఆర్పేవారిగా, దుఃఖపరిచేవారిగా ఉంటాం. మీరు గమనిస్తే ఇక్కడ సౌల్లోకి ఎవరు వచ్చారంట? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి చక్కగా మనం గమనిస్తే 10వ వచనంలో, వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను, అతడు వారి మధ్య నుండి
ప్రకటన చేయుచుండెను. అంతకుముందు ఆయన ప్రవక్త కాదు. ఎప్పుడైతే యెహోవా ఆత్మ అతని మీదకి దిగి వచ్చిందో అప్పుడు ఏం చేశాడంట? ప్రకటించేవాడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అంటే దేవుడు సౌలును అభిషేకించిన తర్వాత ఎవరు వచ్చారు అతనిలోకి? యెహోవా ఆత్మ అతనికి దిగి వచ్చింది. కనుకనే ఆ యెహోవా ఆత్మ ఎప్పుడైతే తనలో ఉన్నప్పుడు అనేక యుద్ధాలు ఆయన చేశాడు. అయితే మెల్లమెల్లగా అధికారం ఉన్నప్పుడు అతనిలోకి ఏమొచ్చేసిందంట? తిరస్కారం, తిరుగుబాటు, గర్వం అనేది అతనిలోకి వచ్చేసింది. 15వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ మనం గమనిస్తే అక్కడ కూడా ఆయన ఏం చేసిందంటే ఆజ్ఞను తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయము 23-24 వచనాలు. తిరుగుబాటు చేయుట సోదెని చెప్పు పాపంతో సమానం. ఇందాక మనం చూసుకున్నాం కదా. అయితే 22 చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అది అండర్లైన్ చేయండి. ఏది వినాలంట? దేవుని మాట వినుట శ్రేష్టము. హేబేలు ఎలాంటి బలి ఇచ్చాడు దేవునికి? శ్రేష్టమైన బలి. గొర్రె ఇవ్వడం శ్రేష్టమంటే కాదు కదా. మనం అనుకుంటాం, మన వాళ్ళు అంటారు గొర్రె ఇవ్వడం శ్రేష్టము అనేసి. కాదు, ఇచ్చేటప్పుడు నీ మనస్సుని దేవుడు చూస్తాడు. నువ్వు అర్పణ ఏది తెస్తున్నావు అర్పణ మీద దేవుడు లక్ష్య పెట్టాడు. మనమైతే లక్ష్య పెడతాం. మనకి ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, చిన్నది ఇచ్చారా పెద్దది ఇచ్చారా? పెద్దది ఇస్తే ఎక్కువ ప్రేమిస్తాం, చిన్నది ఇస్తే పక్కకేస్తాం. మనలో అలాంటి లోపాలు ఉంటాయి. కానీ దేవునికి అలా ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఇచ్చేటప్పుడు నీ మనస్సును చూస్తాడు. అలాగే చూస్తాడు. కయ్యని హేబేలు అర్పణ తెచ్చారు దేవునికి. హేబేలు ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడంట? శ్రేష్టమైనది. ఆయన తీసుకొచ్చినప్పుడే ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు. దేవునికి ఆయన హృదయం నచ్చింది. కనుక దేవుడు పై వాటిని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు. నువ్వు తెచ్చే అర్పణ మీద, నువ్వు ఇచ్చే దశంభాగాల మీద, నువ్వు ఇచ్చే కానుక మీద దేవుడు దృష్టి పెట్టండి. నువ్వు ఇచ్చేటప్పుడు నీ మనస్సును చూస్తాడు. సనుగుతో గొనుగుతో కదా, పిసినారితనంతో సంశయంతో ఇస్తున్నావేమో, అలాంటి మనస్సు నీకొద్దు. ఎలా ఇవ్వాలంట? కింద ఉంది కదా, ఉత్సాహంగా ఇచ్చువాన్ని. కింద అంటే నేను కానుక పెట్టి మీద చెప్తున్నా కదా. ఉత్సాహంగా ఇచ్చువాని ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రేమిస్తాడంటండి. ఉత్సాహంగా అంటే సంతోషంగా ఇవ్వాలి దేవునికి. దేవునికంటే నేను ఇంకా ఏది కూడా వెనకేయను. నాకంటే నాకు నా దేవుడే ఎక్కువ. సర్వస్వం నాకు ఆయనే. కనుక ఆయన పని అంటే నేను ఏది కూడా ఎదురు చెప్పను, అడ్డు చెప్పను, సనగను గొనగనని మనము ఒక నిశ్చయిత కలిగి ఉండాలంట. కనుక ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరి ఇక్కడ మనం గమనిస్తే దేవుని మాట వినడం లేదు. అందుకే ఇక్కడ అంటారు కదా, నీ బలులు ఆయనకి ఇష్టం లేదయ్యా, నీ దహన బలులు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఆలోచించే ఒకసారి కదా, నీకు ఇచ్చిన పొట్టేళ్ళు ఇచ్చింది ఆయనే, గొర్రెలు ఇచ్చింది ఆయనే. 1000 కొండల మీద పశువులన్నీ నావే అంటాడు కీర్తనకారుడు. 1000 కొండల మీద పశువులన్నీ నావే, ఈ భూమి అంతా నాదే, నా దాంట్లో కొంత తీసి నువ్వు నాకు ఇస్తున్నావు, అది నాకు కాదు కావాల్సింది, నా మాట వినడమే శ్రేష్టమని చెప్తున్నాను. అందుకే సమూయేలు అంటాడు సౌలుతో కదా, ఆలోచించే ఒకసారి ఏది శ్రేష్టం అంటాడు 22వ వచనంలో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దేవుని మాట నువ్వు చక్కగా వింటూ పాటిస్తున్నావు అనుకో, నీ ఎడల ఆయనకి ఏముందంట? సంతోషం. చాలు, నా కోసం ఒక్క వ్యక్తి బతుకుతున్నాడు కదా. నా కోసం ఎవరు బ్రతుకుతున్నారంట? ఒక్కరైనా. భూమి మీద నోవో కాలంలో ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఒక్కడే అంటాడు కదా. చూద్దాం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక్కడే, తరానికి ఒకడు కనపడుతున్నాడు మనకు. 8వ అధ్యాయం మనం గమనించినట్టు చూడండి. అక్కడ 7వ అధ్యాయం 1వ వచనం, 7 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. ఎలా ఉన్నాయంట? ఆ తరము వారిలో చెప్తున్నాను చూడండి. అంటే నోవాహు తరము వారిలో కొన్ని లక్షల జనాంగం ఉన్నారు. కానీ ఆ లక్షల జనాంగంలో ఒక్కడే దేవుని కోసం నిలబడ్డాడు. ఒక్కడే దేవుని కోసం నీతిమంతుడుగా ఉన్నాడు. మీరు గమనించాలి, మన చుట్టూ అందరూ పాపులు ఉన్నారు అనుకో, మనం ఏమనుకుంటాం? మన చుట్టూ అందరూ మోసం, అన్యాయం, అక్రమం చేసి, వ్యభిచారాలు చేసి, లేనిపోని అని చెప్పేవారు. వాళ్ళు అందరూ ఉన్నారు అనుకోండి, వాళ్ళే 99 మంది, మనం ఒక్కరం ఉన్నాం అనుకోండి. అప్పుడు మనం ఏమనుకుంటాం? అందరూ ఇలా నడిస్తే నేను ఒకదాన్ని నీతిగా ఉండాలి, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దాంలే, అవునా? కానీ ఆయన అలా అనుకోలేదండి. ఆయన తరములో అందరు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేను ఒక్కరినైనా ఏం చేయాలనుకున్నాడు? దేవుణ్ణి సంతోషపెట్టాలి, నేను ఒక్కరినైనా దేవుని మాట వినాలి, నా ఒక్కరి ద్వారానే దేవుడు సంతోషంగా ఉండాలని ఆలోచించాడండి.
అలా ఎవరికి వారే ఏం చేయాలి? ఆలోచించాలి. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? దేవుని మాటను విని దాని ప్రకారం నడిచేవారి ఎడల ఆయనకు సంతోషం. ఎప్పుడు కూడా మనుషులు చూసి పడిపోద్దండి. ఎవరు ఎలా ఉన్నా ఎటు పోతే మనకు అనవసరం. నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి. లోకమంతా ఒకవైపు ఉన్నాయి కదా, లోకమంతా ఒకవైపు ఉన్నారు. నోవహు గారు ఒక్కడే ఒకవైపు. అందుకే ఆకాశం నుండి దేవుడు చూసినప్పుడు నోవహు ఎలా కనపడ్డాడంట? నమ్మకస్తుడుగా, నీతిమంతుడుగా కనపడ్డాడు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు కనుక నీతిమంతుడును దుష్టులతో కలిసి ఆయన శిక్ష విధింపడం కనుక నువ్వు నీకోసం ఏం చేసుకోవాలి? ఒక ఓడను తయారు చేసుకో. ఎందుకు? నోవహు దేవుని మాటను విన్నట్టుగా ఉన్నాడు, దేవుని సంతోషపరిచినాడు కనుక ఆయన ఒక్కడే దేవుని దృష్టిలో ఎలా కనపడంట? నీతిమంతుడుగా. అందరూ ఎలా ఉండే మనకు అనవసరం. నీవు నేను మన బ్రతుకుల ద్వారా ఎలా ఉండాలంట? దేవుని కోసము నమ్మకంగా, నీతిగా, యథార్థంగా బ్రతకాలని మనం అనుకుంటాం. అబ్బాయి ఎవరో సంఘాలు మనం వచ్చి ఏం చేసామనుకుంటాం కదా. వారితో నీకు అనవసరం లేదు. ఎవరు రాలేదు, నువ్వు ఒక్కరి కూర్చో కదా, నువ్వు ఒక్కదానే కూర్చో. నీ ఒక్కరితోనే దేవునికి పని ఉందేమో. ఎప్పుడు కూడా వారు రాలా వీరు రాలా, వాళ్ళు ఇట్లా చేసి వీళ్ళు చేసి ఎప్పుడు వీళ్ళ గురించి అలా అనుకోవద్దండి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీ బ్రతుకుని చూసుకో కదా. కొంతమంది ఎలా ఉంటారు, ఆమె వస్తేనే నేను పోతా, ఈయన వస్తేనే నేను వస్తా, పోటీలు కదా. ఆమె రాకుంటే నేను రాను. రేపు ఆమె పరలోకం రాదు, నరకానికి వెళ్ళదు. నువ్వు పోతావు ఆమెతో పాటు? పోగదు. అమ్మో నరకం, నేను రానులేని పరలోకానికి వస్తా అంటాం. ఇక్కడ మాత్రం చర్చికి ఎవరో ఆధారం కావాలనుకుంటారు. ఎవరి ఆధారం నీకు అనవసరం. నీకు దేవుడు ఉంటే చాలండి. దేవుని మాట ప్రకారం నువ్వు బ్రతికితే చాలు. అందుకే ఇక్కడ అంటాడు కదా, తాను సెలవిచ్చిన ఆజ్ఞలో ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించున. ఆలోచించండి. ఈరోజు ఆలోచించి ఏం చేయాలంట? బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము అని అంటే 24వ వచనంలో ఏమంటాడు? సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున ఆయన ఎందుకు ఆజ్ఞ అతిక్రమించండి? ఎవరికి భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు? ఒక రాజు ఎవరికి భయపడ్డాడు? ప్రజలకు భయపడ్డాడండి కదా. ప్రజల మాట కాదంటే ఎక్కడ నన్ను రాజుగా తిరస్కరిస్తారేమో, ఎక్కడ నన్ను రాజుగా ఉండకుండా తీసివేస్తారేమో అనుకొని ప్రజలకు భయపడి ఏం చేశాడంట? వాళ్ళను సంతోషపెట్టడానికి ఫిలిస్తీన్ల రాజును పట్టుకొచ్చాడు. అందులో గొర్రెలు మేకలు కదా తీసుకొని వచ్చాడంటండి. ఎవరికి భయపడ్డాడంట? జనులకు భయపడ్డాడంట. ఈనాడు అలాగే ఉన్నాం మనం కూడా. మనం ఎప్పుడు కూడా ఎవరికి భయపడాలి? నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించువాడే శ్రేష్ఠుడు. నిత్యము ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. చూడండి, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున దేవుని మాటను ఏం చేశాడు? ఇప్పుడు సౌలు తిరస్కరించాడు, తృణీకరించాడు కదా. ఆయన ఆజ్ఞను తృణీకరించాడు. అయితే జనుల మాటను విన్నాడంటండి. జనులకు భయపడి జనుల మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలు మీరి పాపం తెచ్చుకుంటేనే ఇప్పుడు బాధపడుతున్నాడు సౌలు. ఎప్పుడు బాధపడుతున్నాడు అంట? అయిపోయింది. అప్పటికే దేవుడు రాజ్యాన్ని తీసి ఇంకొకరికి ఇలా నిర్ణయం చేసేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు బాధపడినా భయపడినా ప్రయోజనం అయితే లేదు. అందుకే ఏదే కానీ ఒక సామెత కదా, తెగేంత వరకు ఏం చేయకూడదంట. ఇంకో సామెత కూడా, చేతులు కలినాక ఉన్నప్పుడే, మీరు భూమి మీద ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి కదా. మీరు భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మీ బ్రతుకులు మార్చుకోవాలి. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మారుతారు ఖచ్చితంగా. అలాగే మాత్రం ఎప్పుడు ఉండకండి, మారడానికే ప్రయత్నం చేయండి. మారి ప్రభు కోసం బ్రతకడానికి మీరు నేర్చుకుని. ఈడు ఏం చేశాడు? ఇప్పుడు బాధపడుతున్నాడు కదా. నేను జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలు మీరు ఏం తెచ్చుకున్నా అంటున్నాడు? పాపం తెచ్చుకుంటాడు. అయినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రయోజనం లేదు. ఏమంటాడు చూడు, కాబట్టి నువ్వు నా పాపను పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొని. అందుకు సమూయేలు ఏమంటంట? నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించి. రెండోసారి కూడా చెప్పేశాడు, ఇక నువ్వు రాజుగా ఉండడానికి అర్హత కోల్పోయావు. అయిపోయింది, నువ్వు అనర్హుడు అయిపోయావు. నీకు నీవే పాపం చేసి ఇక్కడి నుంచి దేవుడు నిన్ను తీసేశాడు. అసలు ఈరోజు మనం గమనిస్తే మనకంటే బహు సౌందర్యం గలవారు ఉన్నారు, మనకంటే మహాజ్ఞానులు ఉన్నారు కదా, మనకంటే అందగతులు, మనకంటే ఆస్తిపరులు చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు దేవుడు నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? చూద్దాం, ఒక మాట గమనిద్దాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. 1:29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ పడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంతవరకు ఏర్పరచుకున్న వారందరిలో కూడా ఏం కలిగిందంటే అక్కడక్కడ అతిశయం కలిగింది. ఇక నుంచి అలా కాదు. సౌలుని ఏర్పరచుకున్నాడు, ఏం కలిగింది ఆయనకు? అతిశయించాడు కదా, గర్వపడ్డాడు.